Okay. Now today we are going to discussing about vascular tissue system, నాళికా కణజాల వ్యవస్థ అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నాళికా కణజాలాలు అని వేటిని అంటారంటే దారువు మరియు పోషక కణజాలాన్ని దారువు మరియు పోషక కణజాలము జైలం అండ్ ఫ్లోయం ఈ రెండింటిని కలిపి నాళికా కణజాలము. ద వాస్కులర్ టిష్యూ సిస్టమ్ the vascular tissues and దేని అంటారంటే xylem and phloem. సో ద xylem and phloem కలిగినటువంటి మొక్కల్ని వాస్కులర్ ప్లాంట్స్ దారువు పోషక కణజాలాన్ని కలిగినటువంటి మొక్కల్నే వాస్కులర్ ప్లాంట్స్ అని వాస్కులర్ ప్లాంట్స్ నాళికాయుతమైనటువంటి మొక్కలుగా పరిగణిస్తారు. వాస్కులర్ ప్లాంట్స్. సో ద వాస్కులర్ ప్లాంట్స్ ఆల్సో కాల్డ్ నాళికాయుతమైనటువంటి మొక్కలకే మరొక పేరు మరొక రకంగా ఏమంటారంటే ట్రాకియోఫైట్స్ అని. ట్రాకియోఫైట్స్ ఇంగ్లీష్లో తెలుగులో వీటిని ట్రాకియోఫైట్స్ అని కూడా అంటాం. సో ద వాస్కులర్ ప్లాంట్స్ ఆల్సో కాల్డ్ ట్రాకియోఫైట్స్. ట్రాకియోఫైట్స్ మీన్స్ ద ప్లాంట్స్ విచ్ హ్యావ్ xylem and phloem, ద వాస్కులర్ టిష్యూస్. దారువు పోషక కణజాలాన్ని కలిగినటువంటి మొక్కలను నాళికాయుతమైన మొక్కలని లేదా దీనికి ట్రాకియోఫైట్స్ అని కూడా అంటాం. సో ఈ నాళికాయుతమైనటువంటి మొక్కలు వృక్షరాజ్యంలో ఏం ప్లాంట్స్ అవుతాయి? నాళికాయుతమైన మొక్కలు ఏంటంటే వృక్షరాజ్యంలో టెరిడోఫైట్స్, టెరిడోఫైటా మొక్కలు. ఒకటి టెరిడోఫైట్స్ ఆర్ ద వాస్కులర్ ప్లాంట్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగామ్స్. అదేవిధంగా ట్రాకియోఫైట్స్ మరేంటి వస్తాయి? స్పెర్మటోఫైటా ప్లాంట్స్. Spermatophyta, the spermatophyta plants also vascular plants. Spermatophyta అంటే సీడ్ విత్తనాన్ని కలిగినటువంటి మొక్కలను స్పెర్మటోఫైట్స్ అంటాం. స్పెర్మటోఫైట్స్ మనకి రెండు రకాలు ఉంటాయి. అండ్ జిమ్నోస్పర్మ్స్ వివృత బీజాలు అండ్ సెకండ్ వన్ యాంజియోస్పర్మ్స్. సో జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ వివృత బీజాలు ఆవర్త బీజాలను స్పెర్మటోఫైట్స్ అంటాం. ఇవి నాళికాయుతమైన మొక్కలు. సో వృక్షరాజ్యంలో మనకి వాస్కులర్ ప్లాంట్స్ నాళికాయుతమైన మొక్కలు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి టెరిడోఫైట్స్, రెండోది జిమ్నోస్పర్మ్స్, మూడోది యాంజియోస్పర్మ్స్. టెరిడోఫైట్లు వివృత బీజాలు, ఆవర్త బీజాలు వీటిలోనే నాళికా కణజాల వ్యవస్థ ఉంటుంది. మిగతా మొక్కల్లో బ్రయోఫైటా అండ్ సైవలాల్లో నాళికా కణజాల వ్యవస్థ ఉండదు. వాస్కులర్ టిష్యూ సిస్టమ్ కంప్లీట్లీ ఆబ్సెంట్. ద వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటే xylem and phloem. ఈ దారువు మరియు పోషక కణజాలం కలిసి ఒక సిస్టమ్గా ఏర్పడినట్లయితే దాన్ని ప్రసరణ స్తంభం అంటాం. ద స్టీల్ ప్రసరణ స్తంభం అనేటటువంటి పదాన్ని ఈసు అనేటటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ద స్టీల్ టర్మ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఈసు. స్టీల్ అంటే ప్రసరణ స్తంభం అనేటటువంటి ప్రవేశపెట్టాడు. సో వాస్కులర్ టిష్యూస్ ఎక్కడ ఉంటాయంటే ఇన్ స్టీల్ ప్రసరణ స్తంభంలో ఉంటాయి. సో ద xylem and phloem is generally present in steel. దారువు పోషక కణజాలం ప్రసరణ స్తంభంలో జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు బయట కూడా ఉండొచ్చు అండి, కొన్నిసార్లు ఉండొచ్చు. అయితే దారువు మరియు పోషక కణజాలం xylem and phloem టెరిడోఫైటా మొక్కల్లో ఒక ఆర్గనైజ్డ్గా కాకుండా xylem and phloem ప్రసరణ స్తంభంగా ఏర్పడి ఉంటుంది. బట్ ఇన్ జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ వివృత బీజాలు మరియు ఆవృత బీజాలకు వచ్చేటప్పటికి xylem and phloem ఆర్గనైజ్డ్ యాజ్ ఎ బండిల్. దారువు మరియు పోషక కణజాలము వివృత బీజాలను ఆవృత బీజాలను ఒక పుంజాలుగా ఏర్పడి ఉంటాయి. వీటినే వాస్క్యులార్ బండిల్స్ అని పిలుస్తారండి. తెలుగులో నాళికా పుంజాలు అని పిలవడం జరుగుతుంది. నాళికా పుంజాలు ఒక నాళికా పుంజాల వ్యవస్థగా ఏర్పడి ఉంటుంది, నాళికా పుంజాలుగా. సో ద వాస్కులర్ బండిల్స్ ఆర్ జనరల్ ప్రెజెంట్ అని స్టీల్ ప్రసరణ స్తంభంలోనే ఉంటాయి. అయితే సమ్ టైమ్స్ నాళికా పుంజాలు సాధారణంగా ప్రసరణ స్తంభంలో ఉంటాయి. ఇవి సాధారణమైనటువంటి నాళికా పుంజాలుగా పరిగణిస్తాం అంటే xylem and phloem. కొన్నిసార్లు ద వాస్కులర్ బండిల్స్ నాళికా పుంజాలు అనేవి కొన్నిసార్లు వల్కలంలో కూడా ఉంటాయి. ఇంకా వల్కలంలో ఉన్నట్లయితే వాటిని కార్టికల్ వాస్కులర్ బండిల్స్ అని పిలవడం జరుగుతుంది. వాస్కులర్ బండిల్స్ అంటే తెలుగులో వల్కలంలో ఉంటాయి కాబట్టి వల్కలంలో ఉన్నటువంటి నాళికా పుంజాలు వల్కల నాళికా పుంజాలుగా పరిగణిస్తాం. వల్కలంలో ఉంటాయి కాబట్టి. సో వల్కల నాళికా పుంజాలు
పుంజాలు మనకి ముఖ్యంగా ఎందులో కనిపిస్తాయంటే నిక్టాంథస్ అనేటటువంటి ప్లాంట్ లోను, నిక్టాంథస్ అండ్ కార్టికల్ వాస్కులర్ బండిల్స్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ క్యాజూరైనా అనే మొక్కలోను కనబడుతుంటాయండి. జనరల్ గా వల్కల నాలికా పుంజాలు సాధారణంగా నాలికా కణజాలం అనేది ప్రసరణ స్తంభంలో ఉండాలి. The vascular tissue is generally present in stellar region, but in sometimes the vascular tissues are also present in cortical region also. Example ఇది. In sometimes కొన్నిసార్లు ప్రసరణ స్తంభంలోనే ఉండవలసిన ప్రదేశంలో కాకుండా దవ ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయండి నాలికా పుంజాలు. అంటే ప్రసరణ స్తంభంలోనే ఉంటాయి నాలికా పుంజాలు, కానీ దవ ప్రదేశంలో కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా దవ ప్రదేశంలో ఉన్నట్లయితే వాటిని మెడులరీ వాస్కులర్ బండిల్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ మెడులరీ వాస్కులర్ బండిల్స్. మెడులరీ వాస్కులర్ బండిల్స్ అంటే దవ నాలికా పుంజాలు, దవలో కనిపిస్తాయి కాబట్టి దవ నాలికా పుంజాలు అని పరిగణిస్తాం. దవ నాలికా పుంజాలు అంటే దవ భాగంలో ఉంటాయి. యాక్చువల్గా వాస్కులర్ బండిల్ ప్లేస్ ఏంటంటే దవ చుట్టూ ఉండాలి. The vascular bundles are generally present at around the medulla, but in sometimes they are present in medulla. They are called davanalika punjalu antam. davanalika punjalu మనకి ఎందులో కనిపిస్తాయంటే davanalika punjalu ముఖ్యంగా బోయిర్హేవియా ప్లాంట్స్ లోను బోయిర్హేవియా అనేటువంటి మొక్కలు davanalika punjaలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా బోయిర్హేవియా అండ్ నెక్స్ట్ వన్ అమరాంతస్ ప్లాంట్ లోను బోయిర్హేవియా అమరాంతస్ వంటి మొక్కల్లో ఈ దవనాలికా పుంజాలు కనిపిస్తాయి. మెడులరీ వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్. సో బోయిర్హేవియాతో పాటు బోగన్విలియాలో కూడా కనిపిస్తాయి. మిరాబిలస్ జలాపాలో కూడా మెడులరీ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. సో బోయిర్హేవియా, అమరాంతస్, మిరాబిలస్, ఈ బోయిర్హేవియా అనేది నిక్టాజినేసియే ఫ్యామిలీకి చెందుతుంది. కాబట్టి మెడులరీ వాస్కులర్ బండిల్స్ ఆర్ జనరల్ ప్రెజెంట్ అనే నిక్టాజినేసియే ఫ్యామిలీలో ఉంటుంది. అదేవిధంగా అమరాంతేసియే ఫ్యామిలీకి చెందుతుంది. కాబట్టి అమరాంతేసియే ఫ్యామిలీలో ఏంటుంటాయి మెడులరీ వాస్కులర్ బండిల్స్ ఉంటాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఈ విధంగా నాలికా పుంజాల యొక్క స్థానం ఈ విధంగా ఉంటుందండి. సరే, వాస్కులర్ బండిల్స్ ఏంటవుతాయి? నాలికా పుంజాలు ద్విదళ బీజ మొక్కల్లో ద్విదళ బీజ మొక్క యొక్క కాండంలో చూసినట్లయితే నాలికా పుంజాలు ఇలా వలయాకారంగా అమర్చబడి ఉంటాయి. The xylem and phloem is formed as a bundle. దారువు పోషకాలలో బండిల్లా ఏర్పడి ఇవి దవ చుట్టూ ఒక వలయంలో అమర్చబడి ఉంటాయండి. ఈ విధంగా వలయంగా అమర్చబడి ఉన్నట్లయితే దాన్ని యూస్టీల్ అని పరిగణిస్తాం. నిజ ప్రసరణ స్తంభం, తెలుగులో దీన్ని నిజ ప్రసరణ స్తంభం అని పిలుస్తాం. నిజ ప్రసరణ స్తంభం అంటే యూస్టీల్. బట్ ఇది యూస్టీల్ అనేటటువంటి ఎగ్జాంపుల్ డైకాట్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ వివృత బీజాల యొక్క కాండంలో కనిపిస్తున్నాడు. వివృత బీజాల యొక్క కాండము మరియు ద్విదళ బీజ కాండాల్లో ఉంటుంది. బట్ మోనోకాట్ స్టెమ్ ఏకదళ బీజ కాండాన్ని చూసాం అనుకోండి, నాలికా పుంజాలు చంద్రవందరగా అమర్చబడి ఉంటుంది. వాస్కులర్ బండిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ స్కాటర్డ్ మేనర్. స్కాటర్డ్ అంటే చంద్రవందరగా అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా చంద్రవందరగా అమర్చబడి ఉన్నట్లయితే వాటిని అటాక్టోస్టీల్ అని అంటారండి. అటాక్టోస్టీల్. సో ద అటాక్టోస్టీల్ మీన్స్ ద వాస్కులర్ బండిల్స్ ఆర్ స్కాటర్డ్ ఇన్ ద గ్రౌండ్ టిష్యూ. అంటే చంద్రవందరగా అమర్చబడి ఉంటాయి, చల్లాచెదురుగా అమర్చబడి ఉంటాయి. అటువంటి వాటిని మనం మోనోకాట్ స్టెమ్ లో చూడొచ్చు. మోనోకాట్ స్టెమ్ ఏకదళ బీజ కాండంలో ఈ విధమైనటువంటి నాలికా పుంజాలను మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ది వాస్కులర్ బండిల్స్ ఇన్ జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఆవృత బీజ మొక్కల్లోని వివృత బీజ మొక్కల్లో నాలికా పుంజ వ్యవస్థ ఇలా ఉంటుంది. బట్ టెరిడోఫైటా ప్లాంట్స్కి వచ్చేటప్పటికి టెరిడోఫైటా మొక్కల్లో ద వాస్కులర్ బండిల్ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్. నాలికా పుంజ వ్యవస్థ అనేది ఉండదు. దారువు చుట్టూ పోషకణాలు లేదా పోషకణాల చుట్టూ దారువు లేకపోతే సింపుల్గా కనిపిస్తుంది అనమాట. మధ్యలో దారువు ఉండదు, దాని చుట్టూ పోషకణాలు ఉంటుంది. జనరల్లీ అటువంటి ప్రసరణ స్తంభాలు సరళ ప్రసరణ స్తంభం, డిక్టియోస్టీల్స్, పట్టీల ప్రసరణ స్తంభం, నక్షత్రాకార ప్రసరణ స్తంభం లైక్ దట్ అలా ఉంటుంది. అది వేరే మ్యాటర్. సో ఈ విధమైనటువంటి వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ నాలికా కణజాల వ్యవస్థ యొక్క అభివృద్ధి. ద డెవలప్మెంట్ ఆఫ్ ది వాస్కులర్ టిష్యూ సిస్టమ్. ద వాస్కులర్ టిష్యూ సిస్టమ్ జనరల్లీ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ది ప్రోకేంబియం నుంచి అభివృద్ధి చెందుతుంది. ప్రథమ
విభాజ్య కణాల నుంచి అభివృద్ధి చెందుతుందండి. ప్రాథమిక కాదు, ప్రథమ. సో ద వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ది ప్రోకేంబియం నుంచి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నాలుక విభాజ్య కణజాలం నుంచి, అది విభాజ్య కణజాలం నుంచి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి నాలికా కణజాల వ్యవస్థలో దారువు యొక్క విభేదనము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానిని బట్టి నాలికా పుంజాలను మనం ఒక క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటారు జనరల్గా. సాధారణంగా దారువు యొక్క అభివృద్ధి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానిని బట్టి నాలికా పుంజాలను గుర్తించవచ్చు. పోషక కణజాలం పెద్దగా ఉంటుంది. ఎలా అంటే సాధారణంగా నాలికా కణజాల వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉండేటప్పుడు ప్రోకేంబియం అంటే ప్రథమ విభాజ్య కణావళి ఏం చేస్తుంది? దారువును ఉత్పత్తి చేస్తుంది. లోపల వైపుకు, వెలుపల వైపుకు పోషక కణజాలను ఉత్పత్తి చేస్తుంది. జనరల్గా అలాగే జరుగుతుంది. లోపల వైపుకు ఉత్పత్తి అయినటువంటి దారువు యొక్క విభేదనంలో డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఉత్పత్తి చేయబడినటువంటి ప్రథమ దారు కణము అంటే చిన్నదిగా ఉన్నటువంటి కణాన్ని ప్రథమ దారు మూలకం అంటాం. ప్రోటోక్సైలం అని. తర్వాత ఉత్పత్తి అయినటువంటి దారువుని మెటాక్సైలం అని పిలుస్తారండి. అంటే మొక్కల యొక్క అవయవాలు ఉత్పత్తి అయిన తర్వాత వచ్చినటువంటి దాన్ని మెటాక్సైలం అంటాం. ప్రథమ దారు మూలకం అనేది వెలుపల వైపుకు ఉంటుంది. ఇంకా ఉత్పత్తి అయినటువంటి దారు మూలకాలన్నీ ఇన్నర్ సైడ్ లోపల వైపు ఉత్పత్తి చేయబడుతున్నట్లయితే దారు విభేదనం అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? దారువు యొక్క విభేదనం వెలుపల నుంచి లోపలికి ఉంటుంది. సో దారువు యొక్క విభేదనం వెలుపల నుంచి లోపలికి ఉంటుందండి. ఈ విధంగా వెలుపల నుంచి లోపలికి ఉన్నట్లయితే ఇటువంటి విభేదనాన్ని సచ్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్, ఈ రకమైనటువంటి డిఫరెన్షియేషన్ని ఎలా పిలుస్తారంటే వెలుపల నుండి లోపలికి ఉంటుంది కాబట్టి సెంట్రిపెటల్ డెవలప్మెంట్ అంటారు. సెంట్రిపెటల్ అంటే తెలుగులో కేంద్రాభిసార దారు విభేదనం, కేంద్రాభిసార విభేదనం అని పిలుస్తామండి. కేంద్రాభిసార విభేదనం, సెంట్రిపెటల్ డెవలప్మెంట్. ఈ సెంట్రిపెటల్ డెవలప్మెంట్లో ఏమవుతుంది? ద ప్రోటోజైలం టువర్డ్స్ అవుటర్ సైడ్ పెరిఫెరీ పరిధి వైపు ఉంటుంది. మెటాజైలం టువర్డ్స్ ఇన్నర్ సైడ్. మెటాజైలం అంటే అంచుదారు లోపల వైపు ఉంటుంది, ప్రథమ దారు వెలుపలికి ఉంటుంది. దీనివల్ల సెంట్రిపెటల్ డెవలప్మెంట్ కేంద్రాభిసార విభేదనం వల్ల ఎగ్జార్క్ కండిషన్ అనేది ఫామ్ అవుతుందండి. ఎగ్జార్క్ అంటే బాహ్య ప్రథమదారుక స్థితి అనేది ఏర్పడుతుంది. బాహ్య ప్రథమదారుక స్థితి ఏర్పడుతుంది. ఎగ్జార్క్ కండిషన్ అనేది ఏర్పడుతుంది. బాహ్య ప్రథమదారుక స్థితి అనేది ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ మనం ఒక ఎగ్జాంపుల్ వేరులో చూడొచ్చు. వివృత బీజాల యొక్క వేర్లు, ఆవృత బీజాల యొక్క వేరులో ఒక డెవలప్మెంట్ ఆఫ్ ది సెంట్రిపెటల్ డెవలప్మెంట్ ఆర్ డిఫరెన్షియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద రూట్స్. అదేవిధంగా నాలికా విభాజ్య కణాలు లేదా ప్రోకేంబియం నుంచి ఉత్పత్తి చేయబడినటువంటి దారు మూలకాలు ఇన్నర్ సైడ్ ఎలాగానే ఉత్పత్తి చేయబడింది అనుకోండి. అంటే ఏంటి? లోపల వైపు నుండి వెలుపల వైపుకి ఇలా ఉత్పత్తి చేయబడుతుంది అనమాట. ప్రథమ దారువు అంటే ప్రోటోక్సైలం ఇన్నర్ సైడ్ కనబడుతుంది. మెటాక్సైలం అవుటర్ సైడ్ ఉంటుందండి. Protoxylem inner side, metaxylem outer side. అంటే the development of the or differentiation of the xylem దారువు యొక్క విభేదనము ఎక్కడి నుంచి ఉంటుంది? సెంటర్ టు పెరిఫెరీ అంటే కేంద్రం నుంచి వెలుపల వైపుకు ఉంటుంది. ఈ విధమైనటువంటి విభేదనం ఉంటుంది. అంటే మొట్టమొదట ఏర్పడినది ఇది, తర్వాత ఇది, తర్వాత ఎలా డెవలప్ అవుతుంది. వేరే ఇక్కడకు చూసినట్లయితే కేంద్రాభిసార విధానంలో చూసినట్లయితే ఏమవుతుంది? ఫస్ట్ ఉత్పత్తి అయినటువంటిది ఇది, తర్వాత ఇలా ఇన్నర్ సైడ్ ఉంటుందండి. వెలుపల నుంచి ఇన్నర్ సైడ్కి డిఫరెన్షియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇన్నర్ సైడ్ టు పెరిఫెరీ, సెంటర్ టు పెరిఫెరీ. ఇటువంటి అభివృద్ధి విధానాన్ని సెంట్రిఫ్యూగల్ డిఫరెన్షియేషన్, దీన్నే సెంట్రిఫ్యూగల్ డిఫరెన్షియేషన్ అంటారు. సెంట్రిఫ్యూగల్. సో సెకండ్ వన్ సెంట్రిఫ్యూగల్ డిఫరెన్షియేషన్ అంటే తెలుగులో కేంద్ర అభిసార అభివృద్ధి, కేంద్రపసార. ఇది అభిసార, ఇది కేంద్రపసార. కేంద్రపసార విభేదనముగా పరిగణిస్తారు. దీన్ని కేంద్రపసార విభేదనం అని అంటాను. కేంద్రపసార విభేదనం. ఓకేనా? కేంద్రపసార విభేదనం వల్ల ఏంటవుతుంది? ప్రథమ దారు లోపలికి వస్తుంది. ద ప్రోటోజైలం అరేంజ్ టువర్డ్స్ ద ఇన్నర్ సైడ్ అండ్ ఇట్ ఇస్ కాల్డ్ ఎండార్క్ కండిషన్ అనేది ఏర్పడుతుంది. ఎండార్క్.
ద ఎండార్క్ అంటే తెలుగులో అంత్య ప్రథమదారుక స్థితి, సారీ అంత్య కూడా అంతర ప్రథమదారుక స్థితి, అంతర ప్రథమదారుక స్థితి అనేది ఏర్పడుతుంది. ఎండార్క్ అంటే అంతర ప్రథమ దారుక స్థితి ఏర్పడుతుంది, అంటే ప్రోటోజోల్ టువర్డ్స్ ఇన్నర్ సైడ్. ఇటువంటి విధానం మనకి ఎందులో కనబడుతుంది అంటే ఎగ్జాంపుల్ డైకాట్ స్టెమ్ అండి. డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్. మోనోకాట్ స్టెమ్లో కూడా అంతర్ప్రథమ స్థితి, కాండాల్లో ఈ విధమైన అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. సో కాండంలో జరిగినటువంటి ఈ విధమైనటువంటి అభివృద్ధి కాండంలో ఉంటుందండి. సో ద్విదళ బీజ కాండం, ఏకదళ బీజ కాండం, వివృత బీజ కాండాల్లో సెంట్రిఫ్యూగల్ డెవలప్మెంట్ అవుతుంది సార్, అండ్ వేర్లో సెంట్రిపెటల్ డెవలప్మెంట్. బట్ ఈ రెండింటికి మధ్యస్థంగా ఉన్నటువంటి మరొక డెవలప్మెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ డెవలప్మెంట్. సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ అంటే రెండు రకాలుగా కనబడుతుంది. దారుమూలకాల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుందండి, ఇలా రెండు రకాలుగా కూడా కనిపిస్తుంది. సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్, ఒకవేళ సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ రెండు రకాలుగా కనబడుతూ ఉంటుంది. అంటే ఏంటి, దీనివల్ల ఏంటవుతుంది, ప్రథమ దారు సెంటర్కి వస్తుంది, మెటాజైలం ఇక్కడ ఇక్కడ మెటాజైలం రెండు వైపులో ఉంటుంది. ప్రథమ దారు సెంటర్లో ఉంటుంది, మెటాజైలం బోత్ సైడ్స్ రెండు వైపులా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటవుతుంది, సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ డెవలప్మెంట్ అంటాం. ఒకనా సెంట్రిఫ్యూగల్ కేంద్ర అభిసార కేంద్ర అపసార, సెంట్రిపెటల్ రెండు కనిపిస్తుంది, దీన్నే కేంద్రపసార కేంద్రభిసార దారులు అని పిలుస్తాం. సో కేంద్రపసార కేంద్రభిసార దారు వల్ల ఏంటవుతుంది, ప్రోటోజైలం ఇన్ సెంటర్, ప్రోటోజైలం ప్రథమ దారు మధ్యలో ఉంటుంది. దీన్నే మీజార్క్ కండిషన్. మీజార్క్ అంటే మధ్య ప్రథమ స్థితి అని పిలుస్తామండి. సో మీజార్క్ కండిషన్ మధ్య ప్రథమ దారుక స్థితి కనబడుతుంది, అది అంటే మీజార్క్ కండిషన్ ఉంటుంది. ద మీజార్క్ కండిషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఫెర్న్ పత్రాల్లో ముఖ్యంగా ఫెర్న్ మొక్కల్లో కనిపిస్తుంది మీజార్క్. ఫెర్న్తో పాటుగా సైకస్ లీఫ్, ఒకనా సైకస్ లీఫ్లెట్లో కూడా మనకు కనబడుతుంది. సైకస్ యొక్క పత్రకంలో ఇటువంటి అమరిక కనిపిస్తుంది. సో సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ డెవలప్మెంట్. సో ఈ విధంగా మూడు రకాలుగా వాస్కులర్ బండిల్స్, ఎగ్జార్క్ వాస్కులర్ బండిల్స్, ఎండార్క్ వాస్కులర్ బండిల్స్, మీజార్క్ వాస్కులర్ బండిల్స్గా ఉండొచ్చు. నాళికాపుంజాల వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం వాస్కులర్ బండిల్ టైప్స్, నాళికాపుంజాల రకాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.